ప్రజా వాయిస్ చూస్తే ఒక్కసారి ప్రజా వాయిస్లో మొదటగా సిరా చుక్క చూద్దాం. నాయక నువ్వు రాసేది కులాల లెక్కలు, ప్రజలు రాసేది ఆకలి లెక్కలు. వావ్. నువ్వు పంచేది పదవి వాగ్దానాలు, ప్రజలు కోరేది రొట్టె, ఉద్యోగం, గౌరవం. రిజిస్ట్రేషన్ల పేరుతో నువ్వు వర్గాల్ని విభజిస్తే ప్రజలే నీ మాటలను శవపేటికలో ఉంచుతారు. ఎన్నికలప్పుడు మా వర్గం మా గర్వం అంటావు, పదవి వచ్చాగా నా కుర్చీ నా సొంతం అంటావు. నిజంగా వాగ్దానాల కబుర్లు కాగితాల మీదే, వాస్తవం మాత్రం ప్రజల కన్నీళ్లలోనే. చెరువులు ఎండిపోతుంటే నువ్వు బోనాల పండుగలో నాట్యం చేస్తావు, పల్లెలు వెలుగులేని చీకటిలో ఉంటే నువ్వు సిటీ లైట్లలో మెరిసిపోతావు. ప్రజాశక్తి నిన్ను కుర్చీలో కూర్చోబెడుతుంది, అదే ప్రజాశక్తి నిన్ను నేల కూల్చేస్తుంది. ఓటమి భయం ఉంటే మాటలతో కాదు కార్యాలయాలతో ఆ పాలన చూపించు నాయక. ప్రజలు క్షమించే గుణమున్నా మర్చిపోలేని జ్ఞాపకం కూడా ఉంటుంది. ప్రతిసారి మోసం చేస్తే ఒకరోజు ప్రజల తీర్పు నిన్ను చెత్తబుట్టలో వేస్తుంది. ప్రతిసారి మోసం చేస్తే ఒకరోజు ప్రజల తీర్పు నిన్ను చెత్తబుట్టలో వేస్తుంది అంటే ప్రవీణ్ కుమార్ పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా నుంచి పంపించిండు. మిత్రమా, నీ కలం నీ సిరా చుక్క అద్భుతంగా రాస్తా ఉన్నా మిత్రమా, నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కూడా నేను బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి పేదోడే మోసపోతాడు, ప్రతిసారి రాజకీయ నాయకుడే మోసం చేస్తాడు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణలో శాస్త్రం ఉంటుంది, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది అన్నట్టు. అందుకొచ్చే వాళ్ళకు కొట్టే బలం లేకున్నా, పేద ప్రజలకు కొట్టే బలం లేకున్నా ఆ దేవుడు, ఆ పోషమ్మ దేవుడు లేదంటే ఏ దేవుడు అవుతాడో ఆ దేవుడు మాత్రం వానికి బరాబరగా కర్మ ఫలితం అనుభవించక తప్పదు అన్నట్టు వానికి మంచిగా జరుగుతుంది. ఇప్పటికైనా మారండ్రా నాయన రాజకీయ నాయకులారా.